విజయసాయి రెడ్డి గారు 2020 నుంచి కూడా అంటే ఇప్పుడు 2026కి వచ్చాం. 2020 నుంచి 21 నుంచి కూడా ఆయన కొంచెం ఆ పార్టీతో మనుగడలో లేరు. అంటే సరైన టర్మ్స్ మెయింటైన్ చేయట్లా. దానికి కారణం ఏంటంటే ఆయన చెప్పే విషయాలు ఏంటి, విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక క్వార్టరీ చుట్టూ ఉన్నారు, ఒక క్వార్టరీ ఆయన చుట్టూ ఉంది. వాళ్ళు చెప్పిన మాటలు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముతున్నారు. అందువల్ల ఏంటంటే వాళ్ళు చెప్పిన మాటల ప్రకారమే జగన్మోహన్ రెడ్డి గారు నన్ను పక్కన పెట్టారు. అందువల్ల ఏంటంటే దానివల్ల ఏంటంటే నేను అలా బయటికి రావాల్సి వచ్చింది. నేను బయటకు వచ్చిన సంగతి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసో లేదో నాకు తెలియదు. అయితే ఏంటంటే నాకైతే పార్టీలో ఆదరణ లేదు, దానివల్లే నేను బయటకు వచ్చేసానని చెప్తున్నారు. అయితే ఇక్కడ మరొక సంచలనమైన విషయాలు చెప్పింది ఏంటంటేనండి, వైసీపీ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారం వచ్చే అవకాశం లేదని మళ్ళీ చెప్తున్నారు. నిన్న ఒక ప్రెస్ మీట్లో చెప్పారు. దాని గురించి ఏంటంటే నేను చెప్పేది, కూటమి ప్రభుత్వం ఇంత బలంగా ఉంటే గనక వైసీపీ పార్టీ మళ్ళీ 2029లోనో లేదా 34లోనో అధికారంలోకి వచ్చే అవకాశం అయితే లేదు. జగన్మోహన్ రెడ్డి గారి విధానాలు కూడా దానికి తగ్గట్టుగా లేవు. అందువల్ల ఇటువంటి బాంబులు చాలా పేల్చారు. నేను యాక్చువల్గా ఒక లిక్కర్ స్కామ్లో ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పిలుపు మేరకు ఆయన హాజరయ్యారు. ఏది నివేదిక అని కాదు, ఇన్వెస్టిగేషన్ నిమిత్తం ఆయన హాజరయ్యి కొన్ని విషయాలు బయటకు వచ్చిన తర్వాత ప్రెస్తో పంచుకున్న విషయాలు చెప్పిన ప్రకారం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావటం అనేది కళ, అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ప్రస్తుతానికి బలంగానే ఉంది. కూటమి ప్రభుత్వంలో ఏదన్నా రిఫ్ట్ వస్తే కనుక, అంటే పార్టీలు వేరైపోయి లేదా పాలనలో ఏమన్నా తేడా చేయగలిగితే జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఉండొచ్చు తప్ప అప్పటి వరకు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి పరిపాలనా పరంగా కానీ లేదా ముఖ్యమంత్రిగా కానీ అవకాశం లేదు. పందికొక్కలు అంటే యాక్చువల్గా ఇప్పటి వరకు నమ్మింది ఏంటంటేనండి సజ్జల రామకృష్ణారెడ్డి గారు, పేర్ని నాని గారు, అనిల్ కుమార్ యాదవ్ గారు, కొడాలి నాని గారు, వీళ్ళు కొంతమంది సైలెంట్గా ఉన్నా కానీ, రోజా గారు, వీళ్ళు కొంతమంది ప్రస్తుతానికి సైలెంట్గా ఉన్నారు. కారణం ఏంటంటే ఆయన చుట్టూ ఉన్న క్వార్టరీ మాత్రం వీళ్ళే. ఎందుకంటే బయటికి పబ్లిక్లోకి రాకపోయినా సరే పేరు నాని గారు ఇప్పుడు యాక్టివ్గానే ఉన్నారు. కొడాలి నాని గారు కొంచెం తగ్గించారు, అనిల్ కుమార్ యాదవ్ గారు తగ్గించారు. కానీ ఏంటంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు వీళ్ళందరూ కూడా బ్యాక్గ్రౌండ్లో ఉండి నడిపిస్తున్నారు. రోజా గారు కానీ ఈయన ఏదైనా ఈ క్వార్టరీల వల్లే పార్టీ పాడైపోయింది. క్వార్టరీల వల్లే జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి పాలయ్యారు. క్వార్టరీ వల్లే లిక్కర్ స్కాములు బయటకు వస్తున్నాయి. ఆ క్వార్టరీ వల్లే నేను బయటకు వచ్చేసాను అన్న విషయాలు అయితే క్లియర్గా విజయసాయి రెడ్డి గారు చెప్పారు.